హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలోనైతే సింపుల్గా నేను ఇంట్లోనే కొబ్బరి పాలతో పలావ్ ఏ విధంగా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలోని నా వేలుని మాత్రం కొంచెం ఇగ్నోర్ చేసేయండి. నేను అట్లు కడుతుంటే ఏదో తగిలి కొంచెం కట్ అయ్యిందనమాట. మంట పుడుతుంది, ఏ పని చేయలేకపోతున్నానని బ్యాండేజ్ అయితే వేసుకున్నాను. అయినా ఆడవాళ్ళకి ఇలాంటి గాయాలన్నీ చాలా సాధారణం, ఎందుకంటే వంట చేసేటప్పుడు కాలుతాయి కూడా. కానీ అవన్నీ కూడా పట్టించుకోకుండా ఇంట్లో పనులు చేస్తూనే ఉంటాము. ఇక్కడ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి అయితే వేసేసి మంచిగా అయితే మిక్సీ పట్టేశానండి. వాటిని ఏమో ఇంకా మా వారే దాని నుంచి పాలు అయితే బాగా తీశారు, ఎందుకంటే చాలా గట్టిగా వత్తాలన్నమాట. ఈ కొబ్బరి చిప్పల్ని నేను వినాయక చవితి రోజు పూజలో కొట్టినాయి అనమాట. బయట ఎండబెడదామంటే కుక్కలు ఉంచట్లేదు, అది కాకుండా ఎండకి బాగా నల్లగా వచ్చేస్తున్నాయి. తర్వాత వాటిని యూజ్ చేయాలన్నా బాగోట్లేదు అనమాట. అందుకని ఇలా కొబ్బరి పాలతోటే పలావ్ చేస్తే అందరమే తింటాం కదా అని చెప్పి అయితే ఇలా చేశాను. ఎక్కువ ఏమి అవసరం లేదు, మన ఇంట్లో ఉన్న వాటితోటి అలా చేసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరి పాలవ్ కల్లా ఎక్కువ టేస్ట్ వచ్చేది ఆ పాలతోటే కాబట్టి. ఇక్కడ నేను ఇంట్లో క్యారెట్ జీడిపప్పు ఉంటే ఆ రెండు మాత్రమే వేసుకున్నాను. ఇక్కడే నేను 2.5 గ్లాసుల వరకు బియ్యం పెట్టుకున్నానండి. 3.5 గ్లాసుల వరకు నాకు కొబ్బరి పాలే వచ్చాయి అనమాట. ఇంకా మిగతా అయితే నీళ్ళు వేసుకున్నాను. అంటే మొత్తం 2.5 గ్లాసుల బియ్యం అంటే ఇక్కడ నేను నార్మల్ రైస్ పెట్టుకున్నాను కదా ఇంట్లోనివి. సో 5 గ్లాసుల వాటర్ అయితే పోయాలి. నేను ఇందులోని ఓల్ బిర్యానీ మసాలా దినుసులు ఏమీ వేయలేదు. ఇంట్లో కొద్దిగా నా బిర్యానీ పౌడర్ ఎప్పుడు ఉండిద్ది అనమాట. ఆ పౌడర్ కొంచెం వేసుకుని లాస్ట్లో సాల్ట్ కూడా వేసుకుని ఉప్పు అది సరిపోయింది లేదో చూసి మూత పెట్టేసుకున్నానండి. మసాలాలు అవి కూడా నేను కొంచెం తక్కువగానే వేస్తాను, పిల్లలు తింటారు కదా. ఫైనల్గా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి. ఇంకెక్కడ పిల్లలకి అయితే చల్లారి పెడుతున్నా. జీడిపప్పు వేసాను కదా, అది ఒక్కటే చాలా అనుకుంటా. చాలా టేస్టీ వచ్చిందండి జీడిపప్పు వల్లనే. నిజంగా సింపుల్గా చాలా చక్కగా చేసుకోవచ్చు మనమే ఇంట్లోనే.